రెండవ రోజు ప్రసాదం దద్దోజనం చేయడానికి ఇలా ఒక బౌల్తో రైస్ తీసుకొని వీటిని 2 సార్లు నీట్గా కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా 1 కప్పు రైస్కి 2 కప్పులన్నర వాటర్ వేసుకొని అరగంట సేపు నానిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. అన్నంని ఇలా మెత్తగా ఉడికించుకొని చల్లారబెట్టుకోవాలండి. గట్టి పెరుగులో కొన్ని వాటర్ వేసుకొని ఇలా మజ్జిగ చేసుకునే కవ్వంతో పెరుగు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగుని ఇలా మజ్జిగలా చేసుకున్నాం కదండి, దాన్ని మనం ఉడికించుకున్న అన్నంలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కోసం ఆవాలు, కొద్దిగా మినపప్పు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకొని కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు కలుపుకున్న ఈ అన్నం మొత్తాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్దోజనం రెడీ.